సార్ మీరు మొన్న చూసుంటారు. ఒక అతను బ్యాడ్మింటన్ ఆడుతూ ఇలా నడుచుకుంటూ వెళ్లి అక్కడికక్కడ అలా పడిపోయాడు. చాలా భయమేస్తుంది చూస్తే అలాంటి కేసెస్. ఇవి ఎందుకు జరుగుతాయి సార్? దీనికి వన్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ పేషెంట్‌కి ఇప్పుడు మీన్స్ లైఫ్ స్టైల్ ప్రకారం, లేకపోతే ఫుడ్‌కి టైమింగ్ ప్రకారం. దీస్ ఆర్ 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఈ విషయంలో డిస్కషన్ అవ్వలేదు. యూజువల్‌గా సడెన్‌గా కొలాప్స్ తర్వాత సడెన్ డెత్ రావడానికి ఇంపార్టెంట్ రీజన్ హార్ట్‌కి ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్ ఉంటుంది. వి కాల్ యాస్ రిథమ్ ప్రాబ్లమ్స్. సో రిథమ్ ప్రాబ్లమ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మీన్స్ 40 పైన ఉంటే, మీన్స్ 40 ఇయర్స్ పైన ఉంటే యూజువల్గా గుండెకి బ్లాక్ వల్ల ఉండొచ్చు. రైట్. బట్ అండర్ 40 ఇయర్స్లో పేషెంట్కి హార్ట్కి మసిల్స్లో మీన్స్ వీ కాల్ యాజ్ ఎ కార్డియోమయోపతి, లేకపోతే పేషెంట్కి ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్ వీ కాల్ యాజ్ ఎ చెనలోపతిస్, లేకపోతే ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్. సో ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్ ఉంటే ఎప్పుడైనా ఆడిన టైంలో అది ట్రిగర్ అవ్వచ్చు. సో దేర్ ఆర్ సమ్ కండిషన్, అప్పుడు ఇది ట్రిగర్ ఉంటే పేషెంట్కి సమ్ లీథల్ రిథమ్ ప్రాబ్లం వస్తుంది. వీ కాల్ యాజ్ ఎ వెంట్రికులర్ టెకికార్డియా, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్. ఇది చాలా ఫాస్ట్గా ఉంటుంది అండ్ ఫాస్ట్గా నడిచినప్పుడు ఆ టైంలో గుండె పూర్తిగా ఆగిపోతుంది. విదిన్ 10 to 30 సెకండ్ ద పేషెంట్ కొలాప్స్ అయిపోతారు. ఆ టైంలో వెంటనే సిపిఆర్ చేసుకుంటే, లేకపోతే షాక్ ఇస్తే సమ్ పేషెంట్ మేబీ 50 to 70% పేషెంట్ క్యాన్ బి రికవర్డ్.